సో దానికి బదులు అలోన్గా ఉండడం మేలు అని ఈ మధ్యన సోలో ట్రిప్స్ వేస్తున్నారు. గర్ల్స్ చూస్తే కూడా పాండిచ్చేరి పోతారు, ఆడికి అరుణాచలం పోతారు, సోలో ట్రిప్ అని పెట్టుకుంటారు. భయమవుతుంది నాకు, ఎందుకు అంత డేర్ చేస్తున్నారు, అక్కడ తెలియని స్టేట్లో ఏమైనా కిడ్నాప్ చేస్తే ఎట్లా అని అనిపిస్తుంది కానీ పోతున్నారు. సో దే ప్రిఫరింగ్. ఈ మధ్య నాకు పరిచయమైన గర్ల్స్ కూడా చెప్తున్నారు మూవీలో ఉన్నా అంటారు, ఎవరితోనే అంటే ఒక్కదాన్నే అంటారు. ఓహో ఇక్కడ ట్రెండ్ కూడా వచ్చిందా, ఒక్కరు పబ్కి వస్తుండ్రు, ఒక్కరు మూవీస్కి పోతున్నారు. సింగిల్ లైఫ్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఒకటే రూమ్ తీసుకుంటారు, ఒక రూమ్లో ఒక ఆడపిల్లనే ఉంటుంది, పీజీలు కాదు, హాస్టల్ కాదు, ధైర్యంగా ఒక అపార్ట్మెంట్లు ఉంటారు. నాకు అనిపిస్తుంది హౌ కమ్ ఇట్ ఈస్ పాసిబుల్, అంత ధైర్యంగా ఎట్లుంటున్నారు. బాయ్స్కే ఒకసారి లోన్లీనెస్ వస్తుంది, భయం అవుతుంది. మీరు మీకు సెల్ఫ్ చెక్ చేసుకున్నారా అసలు మన ప్రాబ్లం ఏంటని? చేసుకున్నా అంటే ప్రాబ్లం ఏం కాదు, ప్రాబ్లం ఏంటి అసలు? ప్రాబ్లం ఏం లేదు, న్యాచురలే అది, మీకు కూడా అవుతుంది చేస్తే. అంటే అందరికీ కాదు అది. అవుతుంది ఇప్పుడు సరే ఓకే, అడ్జస్ట్ చేసుకుంటూ కాంప్రమైజ్ అవుతూ మీరు చెప్పినట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కొంచెం అర్థం చేసుకుని ఏదో లాగా గొడవలు పడినా పెళ్లి చేసుకుని కలిసి ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఈ మధ్యకాలంలో ఇవి బ్రేకప్ కానీ డివోర్స్లు కానీ అవుతున్నాయి, కానీ హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువ మందే ఉన్నారు.